श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। आयातु वरदे देवी रक्ष्य रे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता ब्रह्मयो नमोस्तुते। ओम प्रखर प्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीराम प्रचोदयात्। ओम सजल श्रद्धाय विद्महे महाशक्त्यै च धीमहि तन्नो भगवती प्रचोदयात्। वेदमूर्ति तपोनिष्ठ युगद्रष्ट पंडित श्री श्रीराम शर्मा आचार्य गुरुदेवुलु మహా తపస్సు చేసిన దివ్యమైన ఋషి. పేర్లో ఉంది తపోనిష్ఠ అని. ఈ కలియుగంలో గాయత్రి మహామంత్ర తపస్సు చేసిన వాళ్ళు చాలా అరుదు. అందులో ముఖ్యంగా శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు 24 సంవత్సరాలు వారు గురుదేవులైన దాదా గురూజీ వారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క గైడెన్స్ మేరకు 24 సంవత్సరాలు 24 మహాపురస్చరణలు చేశారు. ఆ యొక్క మహా దివ్యమైన సాధన 1926న అఖండ జ్యోతి ఆ ప్రజ్వలన చేసి ఆ జ్యోతి యొక్క వెలుగు ఇప్పటికీ కూడా అఖండంగా యావత్ భూమండలము, నాకు తెలిసి మరి మొత్తం సూర్య వ్యవస్థనే వెలిగిస్తూ ఉందేమో. ఆ అఖండ జ్యోతి ఇప్పటి వరకు కూడా శాంతికుంజ్ హరిద్వార్లో వెలుగుతూ యావత్ భూమండలాన్ని, యావత్ మానవ జాతిని దివ్యమైన మార్గంలో నడుపుతూ అందరికీ కూడా దేవమాన స్థితి అందిస్తూ ఉంది. వారి యొక్క ఆ తపశ్శక్తి, తప ఫలము మనం అందరం అందుకుందాం. దాని కొరకే మౌంట్ శంబలాలో శ్రీ గాయత్రి మహామంత్రం, అఖండ గాయత్రి మహామంత్ర జప సాధన ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. అంటే 1926లో వెలిగించిన ఆ యొక్క మహా అఖండ జ్యోతి శ్రీ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ ప్రారంభించిన ఆ మహా అఖండ జ్యోతి వెలుగు మన అందరిలో కూడా నింపుతూ సద్బుద్ధిని అందిస్తూ మనకు ఆ దివ్యమైన సవితాశక్తి, అఖండమైన ప్రాణశక్తి, దుఃఖ నాశకమైన ఆ గాయత్రి మహామంత్రశక్తి మన ఇళ్లలో పరశువేతి కల్పవృక్షం కామధేనువై అని వెలగాలని ఇప్పుడు అఖండ జ్యోతి వెలిగించి నా ఈ 100 సంవత్సరాల యొక్క పూర్ణాహుతి మనమందరం కూడా అందుకుందాం. అది తెలపడానికే మీ ముందు ఇవాళ ఉన్నాను. ఈ యొక్క 24 సంవత్సరాల గాయత్రి మహామంత్ర తపస్సు పూజ్య శ్రీ శ్రీరామ శర్మాచార్య గురుదేవులు వారి ఆత్మకథ అయిన మేరీ విరాసత్ ఔర్ వసీయత్ అని రాశారు. అంటే నేను ఇదంతా కూడా వీలునామాగా నా జీవిత తపశ్శక్తిని మీ అందరికి కూడా అందిస్తున్నానన్నారు. చూడండి, పరమ గురుదేవులు వారు ఎంత కరుణామయులు, ప్రేమమూర్తులు. వారు యావత్ మానవ జాతికి భూమండల రక్షణ కొరకు, శాంతి కొరకు, సమృద్ధి కొరకు, సుఖం కొరకు, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు, దేవ మానవ స్థితిని అందించేందుకు వారి యొక్క తప ఫలాన్ని మీ అందరికీ అందిస్తున్నాను అన్నారు. సో అది తీసుకోవడము, ఆ ప్రసాదం తీసుకోవడము మనకి ఎంత అద్భుతమైన దివ్య అనుగ్రహము ఒక్కసారి ఆలోచించండి. ఈ 100 సంవత్సరాలు అంటే 1926 1926 నుంచి ఇప్పుడు వచ్చే 2026కి 100 సంవత్సరాలు కాబట్టి ఆ పూర్ణావతి ఫలము మనం అందుకోవడానికే మౌంట్ శంబలాలో ఏ అఖండ గాయత్రి మహామంత్ర జప సాధన నిర్వహిస్తున్నాము. దీనికి కుల మత లింగ వయోభేదం లేకుండా
అందరూ వచ్చి ఈ మహత్పూర్వమైన జప సాధనలో పాల్గొనండి. ఆ యొక్క దివ్య అనుగ్రహ తప ఫలము పొందండి. అంతేకాకుండా మౌంట్ శంబలాలో ప్రతిరోజు కూడా 6:30కు ప్రతి ఇంట్లో కూడా పూజ్య శ్రీ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవ్ పరావాణిలో గాయత్రి మహామంత్రం 24 సార్లు చేయాలని గ్లోబల్ చాంటింగ్ చేయిస్తున్నాము దాదాపు 8 సంవత్సరాల నుండి. కాబట్టి ఇందులో కూడా అందరూ పాల్గొనండి. ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వివరాలు ఇస్తాము. దాన్ని అక్కడ మీరు ఆ స్కానింగ్ ఇస్తాము. స్కాన్ చేయగానే వారి యొక్క పరవాణిలో గాయత్రి మహామంత్రం వస్తుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక అలారం టోన్ పెట్టుకుంటే రోజు కూడా ఆ గాయత్రి మహామంత్రము గురుదేవుల పరావాణి శ్రీ శ్రీరామ్ శర్మాచార్య గురుదేవుల పరావాణిలో 24 సార్లు చేయండి. 24 సార్లు చేస్తే 24,000 సార్లు చేసినంత ఆ దివ్య శక్తి పొందగలరు. ఇంతేకాకుండా మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు, ఫారిన్ నుంచి NRIs ఎంతో మంది అడుగుతున్నారు. కాబట్టి దాని కొరకు మేము ఈ యొక్క అద్భుతమైనది మీకు అందిస్తున్నాము. ఒక ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఎక్కడున్నా కానీ ఈ సంవత్సరంలో 5 కలిసి, అంటే ఒక గ్రూప్లో 5 కలిసి ఒక నియమపూర్వకంగా ఒక టైం పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి టైం పెట్టుకోండి. అది అరగంట కానివ్వండి, గంట కానివ్వండి. అంటే 5 మెంబర్స్ గ్రూప్ చేసి ఆ గ్రూప్ పేరు మీరు పెట్టుకొని ఆ గ్రూప్ పేరు, ఆ గ్రూప్ మెంబర్స్ పేర్లు మాకు కింద ఇచ్చిన నంబర్కి, మౌంట్ శంబలా ఆఫీస్ నంబర్కి మెసేజ్ చేయండి. అలా మీరు ఒక టైం పెట్టుకొని రోజు కూడా మీరు అదే టైంలో అందరూ కూడా దీపారాధన చేసి మీరు ఒక జపమాల తీసుకొని జపం చేసి నోట్ చేసుకొని 1,00,000 మంత్రమైనాక ప్రతి లక్షకు 1,00,000 జప సాధన కాగానే మీరు పూర్ణావతి చేసుకోండి. ఈ గ్రూప్గా ఉన్నవారు ప్రతి ఒక్కరూ 1,00,000 మంత్రం కాగానే మౌంట్ శంబలాకు వచ్చి చక్కగా యజ్ఞం చేసుకొని పూర్ణావతి చేసుకొని ఈ అఖండ జప సాధనలో కూడా పాల్గొనండి. అలాగే యుఎస్లో ఉన్నవారు, సౌత్ ఆఫ్రికా ఉన్నవారు, కెనడాలో ఉన్నవారు, సింగపూర్లో ఉన్నవారు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. వారందరూ కూడా అక్కడ 5 దీపాలు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు. దాంట్లో ఇంకా వివరాలు మేము తెలుపుతాము. ఇంతేకాకుండా ఈ 5 మెంబర్స్తో చేసే ఈ యొక్క గ్రూప్ సాధనే కాకుండా ఇంకొకటి మౌంట్ శంబలా నుండి 24 కోట్ల గాయత్రి మహామంత్ర జప సాధన గ్రూప్ అనేది ఉంది. దాని లింక్ కూడా మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో అందిస్తాం. అందులో కూడా నేను జాయిన్ అవుతాను అన్నవాళ్ళు ఆ గ్రూప్ లింక్లో కూడా మీరు ప్రెస్ చేస్తే ఆ గ్రూప్కి వచ్చేస్తారు. ఆ 24 కోట్ల గాయత్రి మహామంత్ర జప సాధన గ్రూప్లో కూడా మీరు యాడ్ అవ్వచ్చు. ఈ గాయత్రి మహామంత్రము ఇప్పుడు చాలా చాలా అవసరము, కంపల్సరీ. అందుకొరకే పూజ్య శ్రీ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవ్ కుల మత లింగ వయో భేదం లేకుండా ఇది అందరూ చేయవలసిందే అని చెప్తారు. అంతేకాకుండా శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు వారు సమాధి చెందే ఒక 2 రోజుల ముందు మౌంట్ శంబలాలోనే చెప్పినది మీకు చెప్తున్నాను. హ్యుమానిటీ రిమైన్స్ బట్ హ్యూమన్స్ మే గో అన్నారు. అంటే గాయత్రి మహామంత్ర జప సాధన చేయకపోతే మానవుల యొక్క మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ శరీర ధారణ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు గాయత్రి మహామంత్రం చేయాల్సిందే. ఎందుకు అంటే దివ్యాత్మ స్వరూపురారా, ఈ మనకున్న అంతఃకరణలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారాలు 4. అయితే ఈ ఆ యొక్క సృష్టిలో ఇచ్చిన ఈ 4 అంతఃకరణాలు ఏ యొక్క జీవరాశి కూడా యాక్టివ్గా లేవు. జంతు జగత్తులో కొద్దిగా లోవర్ అంటే నిమ్న మానసిక స్థితి కొద్దిగా డెవలప్ అయ్యి ఉంది, ఎక్కువ లేదు. కానీ కేవలం మనిషికే మొత్తం కూడా ఊర్ధ్వ మానసిక స్థితి, నిమ్న మానసిక స్థితి, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి ఉపయోగించుకునే యొక్క శక్తి కేవలం మనుషులకే ఉంది. మనలోని అంతఃకరణాలు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 అంతఃకరణాలు సాఫ్ట్వేర్ అని అనుకుంటే మనలోని 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు
ఇవన్నీ కూడా హార్డ్వేర్ మన యొక్క బాడీ. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు మాస్టర్ మనసు, మైండ్. అయితే మనము ఈ చూస్తున్నవి వింటున్నవి ఇవన్నీ కూడా ఒక డేటా ఎంట్రీ, డేటా బేస్ అనుకుంటే ఇవన్నీ కూడా వెళ్ళి మనసు అనే ఒక స్టోరేజ్ పాయింట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇంద్రియాల నుంచి తీసుకున్నవన్నీ కూడా మనసు దగ్గరికి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతాయి. ఇట్ ఈస్ లైక్ ఏ స్టోరింగ్ పాయింట్ ఇన్ ద కంప్యూటర్ అనుకోవచ్చు. మరి ఈ డేటా అంతా తీసుకున్నాం, ఒక ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కావాలి కదా, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఈ డెసిషన్ మేకింగ్ పవర్, ఈ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది బుద్ధి మనలో. కరెక్ట్ అయినది ఈ ప్రకృతికి అనుగుణంగా ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ నేచర్ మనం కరెక్ట్ డెసిషన్ తీసుకునగలిగితే దాన్ని సద్బుద్ధి అంటాం. అదే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు నేచర్ కాకుండా ఉన్నది హానికరమైంది అనేదైతే దుర్బుద్ధి అంటాం. మరి మనలో ఉన్న ఈ బుద్ధిని, ఈ ఎగ్జిక్యూటింగ్ పవర్, డెసిషన్ మేకింగ్ పవర్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే ఈ బుద్ధిని మనం ప్రచోదకం చేసుకుంటూ సద్బుద్ధిగా మార్చేదే గాయత్రి మహామంత్రం. ఇట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద హ్యూమన్ బర్త్. మానవుని యొక్క లక్ష్యము ఈ యొక్క జన్మ తీసుకున్న దాన్ని కరెక్ట్ మార్గంలో కరెక్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకొని ఉండగలిగితే, సద్బుద్ధిని మనము ధారణ చేసుకునగలిగితే మన జీవితం చక్కగా ఒక సన్మార్గంలో వైపు నడుస్తుంది. అది గాయత్రి మహామంత్రమే ఇవ్వగలదు. దట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫార్ములా మనకు అందించినది, ప్రకృతి అందించినది, ఆ పరబ్రహ్మ అందించిన యొక్క వరము. అలా ఈ బుద్ధిని ప్రచోదకం చేసుకుంటూ సద్బుద్ధిగా మనం అందరము సన్మార్గము వైపు ప్రేరేపింపబడుగాక అనేది గాయత్రి మహామంత్రం. అయితే ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. మరి ఎగ్జిక్యూషన్ మనం సద్బుద్ధిగా మారాక, ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద నేచర్ అన్నాక, అది మనం ఒక రోజు చేయగలిగితే అదొక సంస్కారంగా మారుతుంది, చిత్తంలోకి వెళ్ళిపోతుంది. అదొక సంస్కారంగా మొత్తం కూడా నాటబడుతుంది మన చిత్తంలో. అప్పుడు మనము ఏదైతే తీసుకున్నామో అది సంస్కారవంతునిగా మనం మారి ఆ అహంకారంలో ఆ అహం మనం అనేది వెళ్ళిపోయి మనం పూర్తిగా ఒక ఐడల్ లాగా మారుతాం. అదే ఐడియల్ ఐడల్ లాగా మారుతాం. అంటే ఆ తీసుకున్న ఒక డేటాని మనము ఆ సద్బుద్ధిగా, అంటే కరెక్ట్గా అకార్డింగ్ టు ద నేచర్, ప్రకృతికి అనుగుణంగా ఉంటూ సద్బుద్ధిగా మనము ఆ ప్రచోదకం చేసుకుంటూ మనం ఆ చిత్తంలో సంస్కారంగా దాన్ని నాటుకోగలిగితే అహం అనేది పోయి ఆ యొక్క ఏదైతే సంస్కారం ఉన్నదో దాని యొక్క ఐడలే అవుతాం. మనం మహాత్మా గాంధీ చూసుకుంటే ఆ అహింసా తత్వాన్ని వారు ఆ మార్గంలో ఉంటూ దాన్ని ఒక సంస్కారంగా ఆ చిత్తంలో తీసుకునగలిగితే ఆయన ఒక ఐడల్ లాగా అయిపోయాడు. అలాగే సత్య హరిశ్చంద్రుడిని, అంతకుముందు హరిశ్చంద్రుని పేరు సత్య హరిశ్చంద్రుడు లేదే, సత్యానికి ఆయన ఒక ఐడల్ అయిపోయాడు. అలా మనం ఆ అహం అనేది వెళ్ళిపోయి సత్యామే ఆయన అయిపోయాడు. అలాంటిది జరుగుతుంది ఈ యొక్క గాయత్రి మహామంత్రంతో. గాయత్రి మహామంత్రంలోని ధియో యో నః ప్రచోదయాత్, మనలో ఆ సద్బుద్ధిని ప్రచోదకం చేస్తూ, ఇన్స్టిగేట్ చేస్తూ, మనల్ని కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేట్టు చేస్తూ మనందరినీ కూడా సన్మార్గంలో నడిపించదు, ప్రేరేపించుగాక అనేది అర్థం. అంటే సన్మార్గము అంటే సత్ చిత్ ఆనంద స్థితి, ఆ పరబ్రహ్మను యొక్క స్థితి. ఆ పరబ్రహ్మను సూచించిన మార్గంలో మనందరం కూడా నడిచేదము కాక. అంటే వారు సూచించిన మార్గములో మనం నడిస్తే ఇంకా మనకేం తక్కువ కదా. ద హైయెస్ట్ సుప్రీం, ద అబ్సల్యూట్, ద యూనివర్సల్ అడ్మినిస్ట్రేటర్ వారు సూచించిన మార్గంలో మనం నడుస్తున్నాం. మనకి ఇంకా ఏం తక్కువ ఉంటుంది? ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మనకు దేర్ విల్ బి నో ట్రాఫిక్ జామ్స్, దేర్ విల్ బి నో స్పీడ్ బ్రేకర్స్. చక్కగా ఒక హైవేలో ఫాస్ట్గా మన ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేది
డైరెక్ట్గా అలా వెళ్తూ ఆ నిరంతరంగా పరబ్రహ్మన్ యొక్క ఆ లింకప్లో ఉంటూ వారితో యోగత్వంతో ఉండగలుగుతాం. ఇలా మనం ఈ భావపూర్వకంగా చేస్తే గాయత్రి మహామంత్రము అపౌరుషేయము. బ్రహ్మ సృష్టించడానికి కారకమైంది గాయత్రి మహామంత్రం. ఏ ఋషి ద్వారానో ఏ మానవుడి ద్వారానో వచ్చింది కాదు. ఆ పరబ్రహ్మను సంకల్పించినప్పుడు, సృష్టించాలని సంకల్పించినప్పుడు గాయత్రి మహామంత్రము ఒక్కొక్క దివ్య శక్తిధార దిగుతూ ఈ సృష్టిని సృష్టింపగలిగాడు. కాబట్టి ఈ గాయత్రి మహామంత్రము సృష్టింపబడడానికి కారకమైనదైనప్పుడు మనలో ఎంత దివ్యత్వం అందిస్తుందో అర్థం చేసుకోండి. ఓం భూర్ భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం తస్య వాచకః ప్రణవః అంటారు. ఆ ఓంకారంలోనే వారి యొక్క వాచకం అయ్యింది. అంటే ఓం అన్నప్పుడు ఆ పరబ్రహ్మంతో కంప్లీట్గా లింకప్ అయిపోతాం. భూర్ భువః స్వః అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఆ తత్సవితుర్వరేణ్యం, ఆ దివ్యమైన ఆ సవితా శక్తిని మనం అందరం కూడా ఈ 3 శరీరాల్లో ధారణ చేస్తూ భర్గో ఆ తేజోమయమైన అఖండమైన అనంతమైన సవితా శక్తి మనలో ధారణ చేసుకోగానే ఓజస్సు తేజస్సు వర్చస్సుతో కూడుకున్న ఆ దివ్యమైన శక్తిని మనం ధారణ చేసుకోగలగానే మనలోని అజ్ఞానాంధకారాలన్నీ కూడా తీసివేయబడతాయి. భర్గో అనగానే బై డిఫాల్ట్ ఆల్ ద నెగటివిటీస్ ఇన్ us will be taken out. అజ్ఞానము, అంధకారము, అభావము, నిరుత్సాహము, డిప్రెషన్స్, కోపము, కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు అంటారే, ఇవన్నీ కూడా తీసేసేపడతాయి. మాయా మోహం భ్రాంతి ఇవన్నీ కూడా తీసేసేపడతాయి. భర్గో అనగానే దేవస్య ధీమహి, అలా అజ్ఞానాంధకారాలు ఆల్ నెగటివిటీస్ బై డిఫాల్ట్ చెప్తున్నాను. ఎలా అయితే మనము ఈ మొబైల్లో రోజు డిలీట్ చేసేసుకుంటామో, మీరు గాయత్రి మహామంత్రం చేస్తున్నప్పుడు భర్గో అన్నప్పుడు ఇవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటాయి. హూ కెన్ డిలీట్ అవన్నీ కూడా ఎలా డిలీట్ అవుతాయి అనుకుంటూ ఉంటారు కదా. ఇవి చూడండి, ఒక అద్భుతమైన ఫార్ములా మనకి ఇవ్వబడింది ప్రకృతి నుండి. కాబట్టి భర్గో అన్నప్పుడు రోజు ఇదంతా డిలీట్ అయిపోతూ ఉంటుంది. దేవస్య ధీమహి, దివ్యత్వం అంతా ధారణ చేస్తూ ఆ సద్బుద్ధిని ధియో యో నః, సద్బుద్ధిని అంతా కూడా ప్రచోదకం చేస్తూ మనం అందరం కూడా సన్మార్గంలో నడిచేదము కాక. ఎంత అద్భుతమైందో చూడండి. మన స్థూల సూక్ష్మ శరీరాల్లో ఆ సవితా శక్తి, ఆ మూల తత్వంతో సూర్యుని యొక్క ఆత్మశక్తి మనలో ధారణ చేసుకుంటూ ఆ అజ్ఞానాంధకారాలు ఆల్ నెగటివిటీస్ బై డిఫాల్ట్ డిలీట్ చేసేసుకుంటూ ప్యూర్గా ఓజస్సు తేజస్సు వర్చస్సుతో నిండి ఉన్న ఆ దివ్యత్వాన్ని ధారణ చేసుకుంటూ సద్బుద్ధిని ప్రచోదకం చేసుకుంటూ ద యూనివర్సల్ అడ్మినిస్ట్రేటర్ ఆ పరబ్రహ్మను సూచించిన మార్గంలో మనం అందరం కూడా నడిచేద్దాం కాక. ఎంత అద్భుతమైంది కదా. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫార్ములా. ఎప్పుడైతే గాయత్రి మహామంత్రం చేస్తామో అందరి దేవతా శక్తులు కూడా మన వైపు ఆకర్షితమైతే, ఇది గుర్తుంచుకోండి. రోజు గాయత్రి మహామంత్రం చేస్తే అన్ని దేవతా శక్తులు కూడా ఆకర్షితమైతాయి. మీరు ఏ సహస్రనామం చేసినా, ఏ జప సాధన చేసినా ముందు గాయత్రి మహామంత్రము చేయండి. అద్భుతమైన ఆ సత్ఫలితం ఆ మిగతా ఆ జప సాధనలు ఆ నామాలకు కూడా చేకూరుతాయి తొందరగా. కాబట్టి గాయత్రి మహామంత్రం అపౌరుషేమే కాకుండా మనకు ద్విజత్వం కూడా కలిగిస్తుంది. మనలో జెనెటిక్ మేకప్ 24 క్రోమోసోమ్స్తో ఉంది. ఆ గాయత్రి మహామంత్రంలో కూడా 23.5 24 అక్షరాలతో
ఆ అద్భుతమైన శక్తిధారులతో కూడుకున్న గాయత్రి మహామంత్రము మనలో జెనెటిక్ మేకప్ కూడా మార్చే అద్భుతమైన శక్తి గాయత్రి మహామంత్రంలో ఉంది. ఎవరైతే ఈ గాయత్రి మహామంత్రము చేస్తారో వారు ఆ పరబ్రహ్మను నిరంతరంగా ఉపాసన చేసిన వాళ్ళై నిరంతరంగా యోగత్వం చెందుతూ ఒక బ్రాహ్మణత్వం పొందుతారు, ద్విజత్వం పొందుతారు. ఆ ధియో యోనః ప్రచోదయాత్ అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఆ పరబ్రహ్మను సూచించిన మార్గంలో ఉంటూ నిరంతరంగా ఆ పరబ్రహ్మని యొక్క ఆ శక్తితోనే ఉండగలిగితే వారు బ్రాహ్మణుడే కదా. అందుకొరకే ద్విజత్వం అందించగలిగేది గాయత్రి మహా మంత్రం. మనలో ఇలా సద్బుద్ధిని అలాగే ఆ అఖండమైన అనంతమైన ప్రాణశక్తిని, ఓజస్సు, తేజస్సు, వర్చస్సును అందించే సవితా శక్తిని ధారణ చేస్తూ మనలో ఉన్న మొత్తం అన్ని దుర్భావనలు అలాగే దురాలోచనలు ఇవన్నీ తీసేసి సద్భావనలు, సదాలోచనలు, సత్కర్మలు చేసే శక్తిని, దివ్యత్వాన్ని అందిస్తూ మనల్ని సన్మార్గంలో నడుపుతుంది గాయత్రి మహామంత్రం. రోజు ఈ మహామంత్రాన్ని మీరందరూ కూడా చేస్తూ పరిశువేది కల్పవృక్షం కామధేనువై మనకు నిరంతరం శాంతి, సుఖము, సమృద్ధి అందించే ఈ మంత్రశక్తిలో మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి తత్వం కూడా ఈ యొక్క మహామంత్ర శక్తిలో ఉంది. ఈ యొక్క మహామంత్రంలో అన్ని దేవతా శక్తులను కూడా ఆకర్షితం చేసుకుంటూ మనలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని కూడా పెంపొందించుకుంటూ మనమందరం కూడా మానవుడి నుంచి సంపూర్ణ మానవుడి నుంచి దేవమానవ స్థితి పొందాలని ఆ పరబ్రహ్మను ప్రార్థిస్తూ ఉన్నాము. మౌన్ శంబలా నుండి. జై మహాకాల్, జై జై మహాకాల్.